అడ్డగుల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా మనోహర్ 2 ఏళ్లుగా పనిచేసి పదవి విరమణ అయినందున ఈరోజు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. పోలీసు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిదని, ఉద్యోగానికి ఎక్కడ పనిచేసినా ఎలాంటి పొరపాటు చేయకుండా పదవి విరమణ పొందినందుకు ఏఎస్ఐ మనోహర్కు అభినందన తెలిపారు. బూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ రామకృష్ణ మాట్లాడారు. పనిలో నిబద్ధత కలిగిన వ్యక్తి. నేను 20 ఏళ్లుగా మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్ఐగా సీఐగా పనిచేస్తున్నాను. నా సర్కిల్లో పనిచేస్తున్న ఏఎస్ఐ మనోహర్ క్రమశిక్షణకు మారుపేరు గల వ్యక్తి అని అన్నారు. రిటైర్మెంట్ అయినా మీ సేవలు నూతనంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన వారికి మీ సూచన తెలియజేయాలని తెలిపారు. పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందున వారి దంపతులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో పూల దండలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాస్, మూసపేట ఎస్ఐ వేణు, పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, మిత్ర బృందం పాల్గొన్నారు. మిగతా ఇక లెఫ్ట్ చూడండి సార్ మొత్తం. థ్యాంక్ యూ సార్, మా డిఎస్పీ సార్కు, సిఐ సార్కు. ఇంత ఎలక్షన్ హెక్టిక్ ఉన్నా కూడా టైం ఇచ్చారు. సిఐ సార్ కూడా అక్కడ ఆఫీస్ దగ్గరికి పోతే లేదు ఖచ్చితంగా. జనవరి 31 రోజు పదవి విరమణ పొందిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన మహబూబ్నగర్ డిఎస్పీ సార్ వెంకటేశ్వర సార్ గారిని, అదేవిధంగా బూత్పూర్ సిఐ సార్ రామకృష్ణ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా మీ స్థానంలో ఆశీర్వదించండి. నిజంగా దాదాపుగా 3.5 దశాబ్దాల ఈ ఉద్యోగ జీవితంలో ఆయన అందించినటువంటి సేవలు అమూల్యమైనటువంటివిగా పెద్దలు ఎస్ఐ గారు చెప్పినట్టు వినడమే కాకుండా మేము కూడా ప్రత్యక్షంగా చూసినాం. అందుకు నిదర్శనం మామయ్య ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఫస్ట్ అపాయింట్మెంట్ వనపర్తిలో చేసినప్పుడు వారితో మా అత్త వివాహం జరిగింది. అప్పటి నుంచి చూస్తున్నాం సిన్సియర్ వర్కర్గా అక్కడ కూడా వాళ్ళతో చాలా ప్రశంసలు అందుకున్నటువంటి విషయం మాకు తెలిసిందే. ఆ తర్వాత వెళ్తూ ఇంకా డిఎస్పీ గారు, అదేవిధంగా సర్కిల్ ఎస్ఐలు, మనోహర్ ఎస్ఐ గారు, అదేవిధంగా పోలీసు స్టాఫ్, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదేవిధంగా మిత్రులు, ప్రెస్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా మన మనోహర్ గారు ఒక 5-6 రోజుల క్రితం రిటైర్ కావడం జరిగింది. ఆ టైంలోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని అనుకున్నాం. కాకపోతే అప్పుడు అందరు కూడా బందోబస్తులో ఉండేది, ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో ఎవరు స్టాఫ్ అవైలబుల్ లేరు కాబట్టి ఒక 5-6 డేస్ పోస్ట్పోన్ అయింది ఈ ప్రోగ్రామ్. అయినా కూడా ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ముందుగా నాకు మనోహర్ గారి గురించి చెప్పాలంటే, నేను ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి చేయడం అనేది సెకండ్ టైం మనోహర్ గారితో చేయడము. ఫస్ట్ టైం ఆలంపూర్ ఎస్ఐగా అంటే ప్రొఫెషనల్ ఎస్ఐ ఉండే అప్పుడు ఆలంపూర్లో 2007లో ఆలంపూర్ ఎస్ఐ ఉన్నప్పుడు మనోహర్ గారితో పాటు నేను ఒక 1.5 month నాతో పాటు కలిసి చేసిండు. మంచి రైటర్ వచ్చిందని చెప్పేసి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు, అంటే నేను పోయిన తర్వాత నేను ఓన్లీ 4 months చేసినాను అక్కడ. నేను పోయిన తర్వాత ఒక 2.5 monthsకు మనోహర్ గారు వస్తే మా స్టాఫ్ అప్పుడు ఏం చెప్పారంటే, మంచి రైటర్ సార్, చాలా మంచోడు. అంటే ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేటప్పుడు కూడా ఎవరైనా కూడా ఏముంటుందంటే పోలీసులో మంచి చేయడానికి అందరికీ తెలుసు, వాడికి తప్ప అందరికీ తెలిసి ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా మంచి పర్సన్ వస్తుందా చెడు పర్సన్ వస్తుందా అనేది ముందే డిస్కషన్ జరుగుతుంది. నాకు ఏం చెప్పారంటే, మంచి పర్సన్ సార్, చాలా మంచోడు, మనకు రైటర్ లేడు, ఇంకోటి ఏంటంటే చాలా డిసిప్లిన్ వ్యక్తి, మంచోడు వస్తున్నాడు, మనకు ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అప్పుడు అన్నారు. నాకు ఫస్ట్ టైం మనోహర్ గారి గురించి వినడం మే మంత్, అది 2007 మే మంత్లో ఫస్ట్ టైం నేను మనోహర్ గారి గురించి వినడం జరిగింది. ఆ తర్వాత అతనితో పాటు నేను ఒక 1.5 month చేసిన. ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఇమ్మీడియట్గా నేను అటాచ్ టు మహబూబ్నగర్ 1 townకి వెళ్ళిపోయినాను. నేను అప్పుడు 1.5 month కూడా మాకు చాలా ర్యాపీ ఉండేది. మంచి పర్సన్ అతను. చాలా మంది ఏం చేస్తారంటే పోలీసులో రిటైర్మెంట్ అయినా ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినా కూడా ముఖస్థుతి కోసం కావాలని చెప్పేసి పొగుడుతుంటారు. ఆయన గొప్పవాడు, వీరుడు, శూరుడు అని చెప్తారు. ఇందులో మనోహర్ గారి గురించి ఇప్పుడు అందరు చెప్పింది ఇందులో ఒక 1% కూడా
తప్పు కాదు, అబద్ధం లేదు, అంతా కరెక్టే. ఆయన ఏంటంటే ఆయన గురించి చెప్పాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఇంకోటి భావావేశాలు అదుపులో ఉంచుకుంటాడు, ఎటువంటి ఎమోషన్స్ బయటకు ఎక్స్పోజ్ చేయడు. అతను ఏమున్నా కూడా కంట్రోల్గా ఉండి మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే ఆయన వల్ల ఏంటంటే ఇటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇటువంటి వాళ్ళని చూసి కొత్త ఎవరైతే రిక్రూట్ అవుతారో పోలీసులో వాళ్ళు చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి అదృష్టవంతులు ఇక్కడ కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు ఒక 5-6 పిల్లలు కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు మనోహర్ గారి దగ్గర చాలా వర్క్ నేర్చుకున్నారు. దాదాపుగా రికార్డు వర్క్ కానీ ఇన్వెస్టిగేషన్ వర్క్ కానీ దాదాపుగా మనోహర్ గారికి మొత్తం అంతా కంప్లీట్గా వచ్చు. దాన్ని కూడా మొత్తం ఆయన నేర్పించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కొంతమంది వర్క్ నేర్పిస్తే వాళ్ళు నేర్చుకొని మమ్మల్ని అవాయిడ్ చేస్తారని చెప్పేసి నేర్పించారు. అటువంటి గుణం కూడా మనోహర్ గారి దగ్గర లేదు. అది ఎందుకంటే ఖచ్చితంగా పని దగ్గర కూర్చోబెట్టి పని నేర్పించేది. 5 సంవత్సరాలుగా పనిచేసి మన లాస్ట్ 31st రోజు పదవి విరమణ పొందినటువంటి మన శ్రీ మనోహర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భూత్పూర్ సిఐ గారికి, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అడ్డాకల్ ఎస్ఐ గారికి, వేణు మూసాపేట ఎస్ఐ గారికి, మన పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, వారి స్నేహితులకు, ఇక్కడ ఉన్న పత్రికా సోదరులకు అందరికీ మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో సక్సెస్ అయిందంటే దానికి కారణం వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క డిసిప్లిన్, ఓపిక, సహనం అన్నీ మన మనోహర్ గారిలో ఉన్నాయని మీరందరూ చెప్తుంటే నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు నా దగ్గర పని చేయలేదు, కానీ వీళ్ళ బామార్దుల వాళ్ళ ఊర్లో మాత్రం 3 సంవత్సరాలు పనిచేసిన దీపనారాయణలో వారి గురించి మా సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అందరూ చెప్తుంటే, అంటే మన జీవితంలో మనం ఉద్యోగంలో సక్సెస్ కావాలంటే పని నేర్చుకోవాలి. మనకు ఏ డిపార్ట్మెంట్లో అయినా ఆ డిపార్ట్మెంటులో ఏముంది, ఏ పని చేయాలి అంటే మా దాంట్లో రికార్డ్ చాలా ఉంటాయి. ఆ రికార్డ్స్ వర్క్ అన్నీ నేర్చుకొని మా పొజిషన్లలో ముఖ్యంగా ఏంటంటే ఎస్ఐ కానీ సిఐ కానీ మేము అందరం బయట తిరుగుతుంటాం. మా ఆఫీసులో మేమందరం ఎవరి మీద డిపెండ్ అవుతామంటే రైటర్ల మీద ఆధారపడి బయటికి పోయేస్తుంటాం. అంటే మేమేమి రికార్డ్ రాయడానికి మాకు అంత టైం దొరకదు, 24 అవర్స్ ఉద్యోగం కాబట్టి. ఎవరైతే వర్క్ నేర్చుకుంటారో, ఎవరికైతే పని వస్తుందో, ఎవరికైతే ఓపిక ఉన్నదో వాళ్ళనే రైటర్లుగా పెట్టడం జరుగుతుంది. అలాంటి వృత్తికి న్యాయం చేసినటువంటి మన మనోహర్ గారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన కొత్త పిల్లలు కూడా మీకు ఏమైనా వర్క్ తెలియకపోతే, ఇప్పటికి చాలామందికి రికార్డ్ తెలియదు. కొత్తగా వచ్చిన ఎస్ఐలకు కానీ డిపార్ట్మెంట్లో చాలామంది ఎట్లుంటారంటే నా డ్యూటీ నేను చేసుకొని వెళ్ళిపోతా, ఈ ఆఫీస్ వర్క్ అంటే ఒక్కోసారి నైట్ అవుతుంది. మామూలుగా వేరే డ్యూటీ అంటే ఆ బందోబస్తు వేస్తే ఆ బందోబస్తు చూసుకొని ఇంటికి వెళ్ళిపోలే, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు మన సొంత పనులు అటెండ్ కావాలని చూసుకుంటారు. ఈ డ్యూటీ అదే రైటర్గా ఉంటే మాత్రం తప్పకుండా ఏదైనా ఫైల్ ఇచ్చినామంటే ఆ ఫైల్ మొత్తం అయిపోయేంత వరకు ఆన్నే కూర్చోవాలి. ఎస్హెచ్ఓ లేనప్పుడు వచ్చేంత వరకు కూడా అక్కడ కంప్లైంట్ ఎవరైనా పిటిషనర్స్ వస్తే ఓపికగా వాళ్ళతో మాట్లాడడము, ఆ రికార్డ్స్ మొత్తం ఎంట్రీ చేయడం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయలేకపోయినాము, ఆఫీసర్స్ కూడా అందరూ బిజీ ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. సో దానివల్ల ఈరోజు పెట్టుకున్నాము. సార్ వాళ్ళు కూడా అటెండ్ అయినారు, సంతోషం మనకు. సో ఇప్పుడు ఏఎస్ఐ మనోహర్ గారు మన అడ్డాకుల పోలీస్ స్టేషన్లో నా దగ్గర కోదండపూర్ నుంచి అటాచ్మెంట్లో వచ్చేసి 1.5 year నుంచి ఇక్కడ. ఎప్పుడైనా కానీ ఈ పిఎస్కి కానీ ఏదైనా అవసరం ఉన్నా కానీ ఎప్పుడు ఎస్ఐ గారు ఇచ్చిన ఏమన్నా మా సిబ్బంది కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెళ్ళ నేను చెప్పడానికి వాళ్ళకు రెడీగా ఉంటానని. మరి ఒకటి, ఇంతకుముందు ఏమన్నా పని చేసేటప్పుడు కానీ మా సిబ్బందికి అయినా కూడా అది ఎలాంటిది మనసు పెట్టకూడదని నేను వారిని కోరుతున్నాను. ఎందుకంటే తప్పులు ఏదైనా రాసినప్పుడు కోపంలో ఏమైనా అనింట అటువంటివి ఎలాంటి మనసులో పెట్టుకోకూడదని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
ముగిస్తున్నాను. కూడా ఎవ్రీ ఇయర్ రికార్డ్స్ ఏమైనా ఉంటే అన్నీ చెక్ చేసి ఏవి ఉన్నాయి ఏవి లేవనేది క్లారిటీగా చెప్తుండే. సో ఆయన ఇక్కడ మంచిగా చేసిండు, చాలా బాగా పనిచేసిండు ఇక్కడ నా దగ్గర. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన సార్ వాళ్ళకు డిఎస్పీ సార్ కానీ సిఐ సార్ కానీ పాత పరిచయం. ఆల్రెడీ సిఐ సార్ దగ్గర కూడా ఇంతకుముందు వర్క్ చేసినట్ట సార్ చెప్పిండు. సో మేము వాళ్ళు ఫస్ట్ నుంచి జిల్లాలో మేము సిటీలో చేసి వచ్చినాము. నేను ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చిన తర్వాతనే నాకు మనోహర్ పరిచయం. అయినా కూడా ఈ 1.5 year కాలంలో ఇక్కడ చాలా బాగా వర్క్ చేసిండు. సో ఇప్పుడు ఈ ఏఎస్ఐ గారి గురించి ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మీరు రావచ్చు. వాళ్ళ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ ఎవరైనా వస్తే మాట్లాడచ్చు ఇక్కడ. మిగతా యువకులు, పోలీస్ సిబ్బంది, ఈ సందర్భంగా వాస్తవంగా నా పదవి అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. సారు పదవి అయిపోయినప్పటికి కూడా ఎప్పుడొచ్చినా నన్ను సర్పంచ్గానే ట్రీట్ చేసేవాడు. ఆయన వయసులో నేను చాలా చిన్న అయినా నన్ను చాలా ప్రేమతో అభిమానంతో ఏ పని చెప్పినా ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్లీ ఒకవేళ ఫోన్ ఎత్తలేకపోయినా మళ్ళీ ఫోన్ చేసి సర్పంచ్ సాబ్ చెప్పు ఫోన్ చేసిందని అడిగేవాడు. అంటే ఆ వయసు, ఆ అనుభవము, ఆ హోదా ఎంతో ఎదిగినా కూడా ఒదిగిపోయినట్టుగా మాట్లాడేవారు. మరి ఈరోజు ఈ సందర్భంగా మరి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా మరి 3.5 శతాబ్దాల పాటు మీరు ప్రజాసేవలో ప్రత్యక్షంగా పాత్ర పోషించి ఎందరి మన్ననలు పొంది మన్ననలు పొంది అధికారుల మన్ననలు పొంది మరి ఈరోజు ఈ యొక్క సభ, ఈ యొక్క వేదిక మీ యొక్క